ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగింది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది జంటగా ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా గారు ఇది మరో దారి లేదు అల్లుడు గారు. నేను అన్ని రకాలుగా ఆలోచించే అలా చెప్పాను. అదే అందరికీ మంచిదని నా మనసుకు అనిపించింది. ఏంటత్తయ్య గారు ఏమంటున్నారు? అందరి మంచి కోసమా? నాకేం అర్థం కావట్లేదండి. అవును అల్లుడు గారు, ప్రియ బిడ్డ చనిపోయింది అనగానే వినోద్ ఏమన్నాడో మీరే విన్నారు కదా. వాడే కాదు, నేనెలా చెప్పగానే మీ మావగారు కూడా వాడినే సమర్థిస్తూ ఎలా మాట్లాడారో విన్నారుగా. అదే అర్చన పిల్లాడు చనిపోయాడని చెప్తే పరిస్థితి మరో రకంగా ఉండేది. ఆలోచించండి. ఇంతకు ముందు మీరేమన్నారు? నేను తట్టుకోలేకపోతున్నాను అన్నారు, అవునా? మీరే అలా అంటే
ఇంకా అర్చనకి ఈ విషయం తెలిస్తే అది ఎలా తట్టుకుంటుంది? అది భరించగలదా? చెప్పండి అల్లుడు గారు. అత్తయ్య గారు, అసలు ఈ విషయం అర్చనకి ఎలా చెప్పాలి? అయినా నేనెలా అర్చనకి చెప్పగలను? మీరే చెప్పగలరు, మీరు మాత్రమే చెప్పగలరు. బతుకున్న ప్రియ బిడ్డను చూపించి వాడే నీ బిడ్డ అని అర్చనకి చూపించాలి. అల్లుడు గారు, నేనన్నానని కాదు కానీ మీకు మీరే ఆలోచించండి. ప్రియ బిడ్డ బతుకున్నా లేకపోయినా దాని భవిష్యత్తుకొచ్చే లాభమేమీ లేదు. ఇప్పుడున్న దాని పరిస్థితికి ఆ బిడ్డ దానికి అవసరం లేదు. కానీ బిడ్డ లేదు అని తెలిస్తే అర్చన ప్రాణాలకే ప్రమాదం. ప్రియ బిడ్డ బతికున్నా దాన్ని కొరిగేదేమీ లేదు. కానీ బిడ్డ పోయాడు అని తెలిస్తే అర్చనకి హాని జరుగుతుంది. కీడు జరిగే నిజం కన్నా మేలు జరిగే అబద్ధం మంచిది. అందుకే నేను అలా చెప్పాల్సి వచ్చింది. చూడండి అల్లుడు గారు, అటు వాళ్ళని ఇటు, ఇటు వాళ్ళని అటు మార్చేద్దాం. అదే మనకు అన్ని విధాల మంచిది. ఏమంటారు? లేదండి, లేదు, నేను ఈ పని చేయలేనండి. చాలా తప్పండి. అందుకు నా మనస్సాక్షి ఒప్పుకోదండి. మీకు సంగతి తెలుసా? ప్రియకి నేనంటే ప్రేమ, అభిమానం, మర్యాద, గౌరవం అండి. అలాంటిది ప్రియ బిడ్డని నా బిడ్డగా మళ్ళీ ప్రియకి ఈ సమాజానికి చూపించలేనండి. తన కొడుకుని నా కొడుకుగా నేను పెంచలేనండి. నా వల్ల కాదండి. అది తప్పండి. తప్పే కాదండి, పాపం అండి. ఖచ్చితంగా మహాపాపం అండి. నేను ప్రియని మోసం చేయలేనండి. మీకు దండం పెడతానండి. నా వల్ల కాదండి, నా వల్ల కాదండి. అయ్యో అల్లుడు గారు, మీరు చాలా చిన్న విషయాన్ని పెద్దదిగా ఊహించుకుని భయపడుతున్నారు. ప్రియ బిడ్డకి మీరు అర్చన తల్లిదండ్రులు లాంటి వాళ్లే కదా. పైగా దాని దగ్గర కంటే ఆ బిడ్డ మీ దగ్గర పెరగడమే ఆ పిల్లాడి భవిష్యత్తుకి చాలా మంచిది. పరోక్షంగా ఇది ప్రియకి మీరు చేసే మేలే, గొప్ప సహాయం అవుతుంది. అసలు నాకు ఇలాంటి ఆలోచన రావడం ఆ భగవంతుని నిర్ణయమే అనుకోండి. దయచేసి కాదనకండి. అర్చనకి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదు, ఒప్పుకుంటాను. కానీ ప్రియకి తెలిస్తే మాత్రం తట్టుకోగలుగుతుందా? చెప్పండి అత్తయ్య గారు. మీకు బాగా తెలుసు, ప్రియ బతుకుతున్నదే తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం. ఇప్పుడు తన కడుపున పుట్టిన బిడ్డే చచ్చిపోయాడని చెప్తే ప్రియ బతకదు అత్తయ్య గారు. తప్పత్తయ్య గారు, అలా చేయడం తప్పత్తయ్య గారు. నా స్వార్థం కోసం ప్రియ జీవితాన్ని బలి తీసుకోలేను. అది న్యాయం కాదండి, ధర్మం కాదు అత్తయ్య గారు. న్యాయం కాదు, ధర్మం కాదు అంటూ అర్చన్ని పోగొట్టుకోవడం న్యాయమా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నిర్ణయమే సరైంది. బాగా ఆలోచించండి అల్లుడు గారు. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. కన్న తల్లి తను కన్న పిల్లలందరినీ సమానంగా ప్రేమిస్తుందని మీకు తెలుసు. కానీ నేనే ఇలా చేయమని ఎందుకు సలహా ఇస్తున్నానో ఒక్కసారి అర్థం చేసుకోండి. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దయచేసి సహాయం చెయ్యండి. నేను చెప్పినట్టు చేస్తానని అనండి అల్లుడు గారు. నాకు మాట ఇవ్వండి.
లడ్డు అబ్బాయే పుడతాడు అచ్చో నాన్నలాగే ఉంటాడు. నాన్నలాగా ఉండడం ఏంటి, నీలాగే ఉన్నాడు. బాబే అయితే పుట్టాడు. లడ్డు వెయ్యి. ఇదిగో. అమ్మా అమ్మా స్వీట్ ఇదిగో. ఏయ్ మళ్ళా, ఏయ్, ఏయ్, ఒరేయ్, ఏయ్ మళ్ళా. ముందు నువ్వు డాన్స్ ఆపరా. పర్వాలేదురా, చాలా ఆశ్చర్యంగా ఉంది. నీకు ప్రేమ ఆపేక్ష బంధం అనేవి ఉండవని అనుకున్నాన్రా. కాని పిల్లాడే పుడతాడు అన్నావు, ఇప్పుడు పుట్టాడు అనగానే ఆనందంతో ఎగిరి గంతులేస్తున్నావు. నిన్ను నీలో ఈ మార్పు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఏంటమ్మా అలా అంటావు? జ్ఞానం ఉండని జంతుజాలానికే పేగు పంచుకుని పుట్టిన దాని మీద ప్రేమ ఆప్యాయతలుంటాయి. అలాంటిది 6th సెన్స్ ఉన్న మనుషులు మనం. మనకి ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఉండవా? అమ్మా, ప్రియకి బిడ్డ పుట్టిందని తెలియగానే నాకు తెలియకుండానే నాలో ఆనందం పొంగుకొస్తోంది. రక్త సంబంధం రా రా అని పిలుస్తోంది. ముత్తుల పాపాయికి ముద్దు పెట్టారని నా ప్రాణం ఓ లాగేస్తుంది. అదే అన్నయ్య, మనం ఎంత కాదనుకున్నా బంధాలు ముడేసి కట్టిపడేస్తాయి. అవే రక్త సంబంధం, మూడుముళ్ల బంధం, పేగు బంధం, స్నేహ బంధం. బంధాలు ముడిపడి ఉంటేనే మానవ సంబంధాలు పదిలంగా ఉంటాయి. ఒరే దినా, ఇప్పటికైనా అర్థం చేసుకోరా. మనకంటూ ఓ కుటుంబం అనేది ఉంటే అందులో ఎంత సంతోషం దాగుంటుందో తెలుస్తుంది. ఇప్పుడు మన వంశానికి వారసుడొచ్చాడు, కుటుంబం పెరిగింది. మనతోనే మన వంశం ఆగిపోతుంది అనుకుని చాలా బాధపడ్డాను. ఇకనైనా బుద్ధిగా ప్రియను తీసుకొచ్చి కలిసి సంతోషంగా కాపురం చేయరా. జయంతి, మీ వాళ్ళందరూ ఈ విషయంలో సహకరిస్తారు కదా? అది నేను చెప్పలేనమ్మా. ఏంటే అలా అంటావ్? పుట్టిన పిల్లాడిప్పుడు ఇన్క్యుబేటర్లో ఉన్నాడు. వాళ్ళు ప్రస్తుతం చాలా ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడప్పుడే ఏం చెప్తారు? దీనికంతటికి కారణం ఆ 3rd క్లాస్ మెకానిక్. వాడికి బుద్ధి చెప్పాలి. వాడు రోడ్డు మీద నిలబడి 5కి 10కి చేతులు చపుతాడు. వాడు పెద్ద ఫోజు పెట్టి నేను పోషిస్తానని ప్రియని ఇంట్లో పెట్టుకుని అడ్డమైన తిండి పెట్టి బిడ్డను సరిగ్గా ఎతగనివ్వలేదు. అందుకే ఈరోజు ఆ పుట్టిన పిల్లాడికి ఈ పరిస్థితి వచ్చింది. అదే గనక ప్రియ మన ఇంట్లో ఉండుంటే దర్జాగా ఫుడ్ పెట్టి దబ్బపండు లాంటి బిడ్డ పుట్టేలా చూసుకునేవాళ్ళం. వాడి దరిద్రానికి వీడికి కూడా కష్టాలొచ్చాయి. ఒరే, గోపినలా అనకురా. అతనే లేకపోతే ప్రియ మనకి మళ్ళీ దొరికేదే కాదురా. మనం ఈరోజు వారసుడు పుట్టాడని సంతోషపడగలిగే వాళ్ళమా? అది ఎటో వెళ్ళిపోయేది. మనం మన కర్మానికి ఏడుస్తూ కూర్చునేవాళ్ళం. ఏంటమ్మా వాడిని సమర్థిస్తున్నావు? కొత్తగా ఏమైనా జ్ఞానోదయం అయిందా? ఇప్పటిదాకా బానే ఉన్నావుగా, ఇంతలోనే ఏమైంది అలా మాట్లాడుతున్నావు? ఆపరా, ఇంక చాలరా. ఇంకా ఎంతకాలం అని ఈ పగలు ప్రతీకారాలంటూ జీవితకాలాన్ని వృధా చేసుకుంటాం? నేను ఇదివరకే చెప్పాను, జరిగినవేవో జరిగిపోయాయి. ఇక నుంచి అన్నీ వదిలేసి మంచితనంగా బతుకుదాన్రా. సరే సరే, ఊరికే మాటలతో కాలక్షేపం చేస్తూ కాలాన్ని వృధా చేయకండి. నాకు అర్జెంటుగా నా పుత్రరత్నాన్ని చూడాలనిపిస్తుంది. పదండి పదండి, హాస్పిటల్కి వెళ్ళి సన్ ఆఫ్ అవర్ దినకర్ని చూసొద్దాం. అన్నయ్య, విజిటింగ్ అవర్స్ అయిపోయాయి. రాత్రిపూట వెళ్తే చూడనివ్వరు. అయ్యో, రేపు వెళ్లి తమరి కొడుకుని, నా మేనల్లుడిని, అమ్మ మనవణ్ణి చూసొద్దాం. సరే సరే. ఈ రాత్రంతా అందమే ఆనందం, జీవితం మకరందం అంటూ పాడుకుంటూ ఉండటమేనా? ఏరా దినా, అసలు మనం వెళ్ళినా ప్రియ పిల్లాన్ని చూడనిస్తుందా అని అనుమానంగా ఉందిరా. ఏంటమ్మా నువ్వనేది? అది ఒప్పుకోవటం ఏంటి, పర్మిషన్ ఇవ్వటం ఏంటి? వాడు నా కొడుకు, నా రక్తం పంచుకు పుట్టిన మన వంశోద్ధారకుడు. అవసరమైతే చంకనెత్తుకు తీసుకొచ్చే అర్హత నాకుంది. వాడిని ఎలా పెంచాలనుకున్నాను తెలుసా? వాడి మీద పూర్తి అధికారం నాకుంది. అది ఆగమంటే ఆగుతానా? 100% వాడి మీద రైట్స్ నాకున్నాయి. ఎవరు ఆగమన్నా ఆగేది లేదు. రేపు మనం వెళ్తున్నాం, పులి బిడ్డని చూస్తున్నాం. అండర్స్టాండ్? చూడవే, కొడుకు మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడో వాడు. అవునమ్మా. వాట్? పిల్లల్ని మారుస్తారా? నో, అలా కుదరదు. నేను ఒప్పుకోను. దయచేసి అలా అనకండమ్మా. మరో దారి లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మీరిలా కుదరదు అని దయచేసి అనకండమ్మా. ఈ హాస్పిటల్ చరిత్రలోనే ఇంతవరకు ఇటువంటిది జరిగింది లేదు. అసలు అలా జరగటానికి వీల్లేదు. మా హాస్పిటల్ అంటే సిటీలో చాలా మంచి పేరుంది. మేమంటే గౌరవ మర్యాదలున్నాయి. దయచేసి మీరిలాంటి పనులు చేసి ఆ పేరు చెడగొట్టకండి. ఈ విషయం ఏమాత్రం బయటికి పొక్కినా
మేం రిస్కులో పడి లేనిపోని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. క్రిమినల్ కేసు కింద మేం జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఆ సంగతి మీకు తెలుసా? చూడండి డాక్టర్ గారు, మీరు వయసులో నాకన్నా చాలా చిన్నవారు. అయినా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నా కూతురి జీవితం అర్థాంతరంగా ముగిసిపోకుండా ఉండాలని మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అంతేకాని ఇందులో చెడు ఉద్దేశం ఏదీ లేదమ్మా. నా చిన్న కూతురు జీవితం గురించి మీకంతా తెలుసు. అది తాళి లేకుండానే గర్భవతయింది. దాని జీవితాన్ని అదే నాశనం చేసుకుంది. అలాంటి దాని ఒళ్ళో ఆ పిల్లాడుంటే బతుకే భారమైన దానికి ఆ పిల్లాడు ఇంకా భారం అవుతాడు. జీవితాంతం ప్రశాంతత లేకుండా నరకం అనుభవించాల్సి వస్తుందమ్మా. అది బిడ్డ పోయింది అంటే ఓ వారమో 10 రోజుల బాధపడి అంతా నా కర్మ అని సర్ది చెప్పుకుని బతికే ప్రయత్నం చేస్తుంది. అలా కాకుండా చంకలో పిల్లాడిని ఎత్తుకుంటే ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుందమ్మా. దాన్ని చూస్తూ మేమంతా బాధపడాల్సి వస్తుంది తప్ప ఎవరూ ఏమీ చేయలేము. అందుకేనమ్మా ఎన్నో రకాలుగా ఆలోచించి ఈ దారి ఎంచుకున్నాం. మీకు పుణ్యం ఉంటుంది. దయచేసి కాదు అనకండి. డాక్టర్ గారు, మా అత్తయ్య గారు చెప్పేది కరెక్టేనండి. అర్చన పుట్టబోయే బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకుందండి. ఇప్పుడు తన కడుపున పుట్టిన బిడ్డ చనిపోయాడని తెలిస్తే అర్చన నాకు దక్కదండి, చచ్చిపోతుందండి. ప్లీజ్ డాక్టర్ గారు, దయచేసి మీరు బిడ్డని మార్చడానికి ఒప్పుకోండి ప్లీజ్ అండి. ఏంటండి మీరు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు? పోయిన ప్రాణం కోసం మరో ప్రాణం పోతుందంటూ చాలా ఇరుకాటల్లో పెడుతున్నారు. మీరు తీసుకున్న నిర్ణయంలో ధర్మం ఉండొచ్చు, మానవత్వం ఉండొచ్చు. కానీ ఇలాంటి ఇల్లీగల్ విషయాల్లో నేను తలదూర్చడం గాని సహాయ సహకారాలు అందించడం కానీ చట్టరీత్యా చాలా పెద్ద నేరం అవుతుంది. చట్ట ప్రకారం కాదు డాక్టర్ గారు, కొంచెం మానవత్వంతో ఆలోచించండి. అంటే నేను మీకు చెప్పేంత పెద్దవాణ్ణి కాదండి. కాకపోతే మీరు ఈ పని చేస్తే నా భార్య ప్రాణాల్ని కాపాడిన వాళ్ళు అవుతారు, లేకపోతే బతకదండి నా అర్చన. ప్లీజ్ అండి, కొంచెం పెద్ద మనసు చేసుకుని ఈ పని చేసి పెట్టండి డాక్టర్ గారు. నా భార్య అర్చన నాకు దక్కుతుందండి. డాక్టర్ అమ్మా, ఈ విషయం మన మధ్య రహస్యంగా సమాధైపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి పోదు. దయచేసి మరో ఆలోచన లేకుండా ఒప్పుకోండమ్మా. ఒప్పుకోండమ్మా.